GFLN 75 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మరొక ఈజీ TLMతో మేము ముందుకు వచ్చానండి. ఆపోజిట్ వర్డ్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఒకసారి మీకు ఈజీ వేలో మీకోసం చూపిస్తాను. చూడండి ఒకసారి. దిస్ దట్ ఇవి నెంబర్స్కి, అక్షరాలకి, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కూడా ఈ TLM మనం ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఆపోజిట్ వర్డ్స్ కోసం ఉపయోగించాను. మీరు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కోసం ఉపయోగించవచ్చు. థిన్, థిక్, లాంగ్ ఆపోజిట్ వర్డ్, షార్ట్, ఆఫ్టర్ ఆపోజిట్ వర్డ్, బిఫోర్, ఓపెన్ ఆపోజిట్ వర్డ్, క్లోజ్. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. ఏ లాంగ్వేజ్కైనా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను ఈజీ వేలో. ఫస్ట్ ఇటువంటి చార్ట్ని ఒకదాన్ని తీసుకోండి. తర్వాత ఇట్లాంటి ఒక కార్డు తీసుకోండి. దీని సైజు నేను మాత్రము 7x6 సైజు తీసుకున్నానండి. 7x6 సైజు ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీరు ఇంకా పెద్దది తీసుకుంటే ఈజీగా, ఫ్లెక్సిబుల్గా, అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈజీ మూమెంట్ ఉంటుంది. 8x7 అలా తీసుకోండి. నేను మాత్రము 7x6 తీసుకున్నాను. మీరు 8x7 తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికోసం మళ్ళీ ఇంకొక చిన్నది తీసుకున్నాను. దీని సైజు వచ్చేసి 4x3.5 తీసుకున్నాను. 4x3.5 సైజు కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీరైతే కనుక ఈ సైజులో అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. దీనికన్నా పెద్ద సైజు మీరు ప్రిపేర్ చేసుకునే పని అయితే కనుక దీన్ని పెంచుకుంటే అదే విధంగా కింద కూడా పెంచుకోవాల్సిందిగా పెంచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ దీని సైజు కలర్ షీట్స్ కత్తిరించుకోవాలండి. ఇట్లా దాన్ని ఇప్పుడు పేస్ట్ చేయాలండి. పాస్ చేయండి. ఇలా అంటించుకోవాలండి. ఇది పెద్ద కార్డ్బోర్డు, ఇది చిన్న కార్డ్బోర్డు. చూడండి, దీని సైజ్ చూసుకోండి, ఇలా ఉండాలి. మీరు పెద్దది చేసుకుంటే పెద్దదైనా ఇదే సైజులో ఉండేటట్టుగా, గ్యాప్ ఉండేటట్టుగా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఈ విధంగా గీతలు కొట్టుకోవాలండి స్ట్రైప్స్ కోసము. ఆ గీతలు కొట్టిన దాన్ని ఇట్లా డబల్ లైన్లో మనము ఫోల్డ్ చేసుకోవాలి, కత్తిరించుకోవాలి. ఇట్లా కత్తిరించుకున్న దానిని మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాలి. ఈ సైజు స్ట్రిప్ తీసుకోవాలండి. దాన్ని మనకి కార్డ్బోర్డు మందంగా ఉంటుంది కాబట్టి ఈ సైజు స్ట్రిప్ తీసుకోండి. అదే వైట్ పేపర్ తీసుకుంటే కనుక డబల్ స్ట్రిప్ తీసుకొని హాఫ్కి మళ్ళీ మడత వేసి అంటించండి. దీనికోసము ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న దాన్ని దగ్గర ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకొని ఈ వెనక వైపున అంటించుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత దీనిని ఇట్లా మడత వేయండి. ఓకేనా? దీనిని మళ్ళీ వెనక్కి తిప్పి కొద్దిగా చూడండి, ఈ పెన్సిల్ గీత వరకు మళ్ళీ వెనక్కి తిప్పి మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకోవాలి.
ఈ మడత వేసుకున్న దగ్గర మనం మళ్ళీ గమ్ వేసి చూడండి జాగ్రత్తగా. ఇలా అనుకొని కరెక్ట్గా అంటించుకోండి. కొంచెంసేపు ఆరనివ్వండి. మనకి సపోర్టింగ్ కోసము చిన్న స్ట్రైప్స్ కత్తిరించుకోండి. అంతా నో కాస్ట్ మెటీరియలేనండి ఇది. ఇట్లా మడత పెట్టుకోండి. జస్ట్ సపోర్టింగ్ కోసమేను. దీన్ని ఇలా అంటించుకోండి. ఇలా అంటించిన దాన్ని ఇక్కడ కొంచెము గ్యాప్ రావడం కోసం, సపోర్టింగ్ కోసము ఈ ఎడ్జెస్లో అంటించండి. కొంచెం బాగా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత మనము చార్ట్ని ఇట్లా తయారవుతుంది. దీని మీద మనకు కాబట్టిన నెంబర్స్ కానీ, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కానీ, లేకపోతే ఆపోజిట్ వర్డ్స్ కానీ, రైమింగ్ వర్డ్స్ కానీ, ఓవెల్స్ కానీ ఏమైనా మనము రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మొత్తము అంటించకూడదండి. ఇట్లా గమ్ము వేసి ఒక సీక్వెన్స్లో అంటిస్తున్నాం కాబట్టి అదే సీక్వెన్స్లో మనం ఇక్కడ అంటించుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు బాగా ఆరిన తర్వాత బిఫోర్ అయినా రాసుకోవచ్చు, అంటించిన తర్వాత అయినా ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము దీని మీద ఏం రాద్దాం? గుడ్, బ్యాడ్. ఇలా రాస్తామండి. రాసిన తర్వాత దీన్ని కొంచెం ఆరనివ్వాలండి. బాగా ఆరనిచ్చిన తర్వాత మనం ఈ విధంగా దీన్ని మడత వేసుకొని లోపలికి నెట్టేయడం. మళ్ళీ బయటికి ఇలా అయితే దీని ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఇలా వస్తుందండి. చాలా ఈజీ అండి. చక్కగా మీరు కట్ చేసుకొని ఈ ఈజీ టీఎల్ఎంని మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. Thank you so much.